అది సార్ మీరు ముందే ఏదో అంటారు కదా, అదే అదే కూసింది ఒక పాట కూడా ఏదో ఉంది కదా, అలాగే ఏమన్నా అట్లా లేకపోతే కోరుకున్నారా, లేదంటే మీకు ఏమన్నా ఇంటర్నల్ సమాచారం ఏమైనా ఉందా, లీక్స్ ఏమన్నా వచ్చినాయా? అట్లేం కాదు. ప్రభుత్వం నుంచి గతంలో కూడా వీళ్ళు 2-3 నెలలు లేట్ చేశారు, అరో కొరో ఇచ్చేశారు. అప్పుడు కూడా ఫుల్గా ఇవ్వలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నప్పటికీ అప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత స్కూల్స్ గతంలో ఎప్పుడుండేది ఏం మనం చెప్పాల్సిన పని లేదు, అందరు పోయి చూసుకోవచ్చు. అప్పుడు ఎట్లున్నాయి స్కూల్స్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లా చేశారు, ఈ యొక్క అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఈ రోజు మన మన లోకేష్ బాబు గారు ముందే పోయినసారి ఎట్లా లేట్ చేశారు, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా. మీరు చెప్పినట్ల మా ప్రభుత్వం గత ప్రభుత్వం పోలీసులు వాళ్ళే, విద్యాశాఖ వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళకి అదే కదా ఒక నానుడి, వాళ్ళకి అది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి దానివల్ల ప్రభుత్వంలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. మేము ప్రజల పక్షాన పిల్లల కోసం మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడడం వల్ల అది మంచి జరుగుతుందని రాజకీయానికి కానీ వాడుకోవడం లేదని స్పష్టం. ఇంకొకటి మాట్లాడుకోవచ్చు మనము. ఈ అంతర్జాతీయ పరిస్థితులు యుద్ధము, ఏమి పెళ్లికి ఒకటే మంత్రము, తద్దినానికి ఒకటే మంత్రమా? డీజిల్ అంటే ఓకే, గ్యాస్ అంటే ఓకే, ఇంకొకటి పెట్రోల్ అంటే ఓకే. ఏమో మన భారతదేశంలో తయారయ్యేటివి, మన దగ్గర ఉండేటివి, మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలకు ఇచ్చేవి షూస్ కానీ ఇది కానీ, దీనికి కూడా అంతర్జాతీయ సమస్య అంటే ఎలా? దీనికంతా చూస్తుంటే ఒకటి ఒకటి మనం చూసుకోవచ్చు. ఒక ఒక రాజుకు 2 మంత్రులు ఉన్నారట సురేష్ గారు. 2 మంత్రుల్లో ఒకరి పేరు లంచాలంట, ఒకరి పేరు మంచాలంట. ఆ లంచాలు తీసుకునేవాడు మామూలుగా లంచాలు తీసుకుంటూనే ఉంటాడు, ఇంకొకరు మంచాలు అనేవాడు నిద్రపోతూ ఉంటాడు. కానీ వీళ్ళిద్దరి వల్ల ప్రగతికి ప్రతిబంధాలే తప్ప ఇంకొకటి లేదు. అట్లా నడుస్తోంది ఈ ప్రభుత్వం అనేది వాస్తవం. దీంట్లో మనము గతంలో చూసుకుందాము. మనకు విద్యార్థులకు అందరికీ కూడా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి చిక్కీలు, ఒక అరటిపండు. ఇప్పుడు ఇంతకీ మీరు మీ అభివర్ణించింది లంచాలు ఎవరు మంచాలు ఎవరు, కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు, ఇద్దరే చెప్పారు మీరు. ఇంకా అవన్నీ కాదు, అవన్నీ ఎందుకు చెప్పాలి? ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అవన్నీ స్పష్టంగా చెప్పుకునేంత టైం మనకు లేదు. మీరు ఇచ్చిన కొంచెంలో ఇంకొంచెం దాన్ని వివరించేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అదే విధంగా పిల్లలకు మనకు నాణ్యతగా దీంట్లో మనకు విద్యా దీవెన, జగనన్న ఇచ్చినది విద్యా దీవెన, వసతి దీవెన అంటే 2 ఉన్నాయి. ఇవంతా కూడా బిల్లులు ఆపేశారు, దీనికి కూడా డబ్బులు రాలేదు. దీనికంతా కిట్లు ఇవ్వడం వల్ల పిల్లలకు ఫీజు కట్టకపోతే కిట్లు ఇస్తానే పాస్ అయిపోతారా వాళ్ళు? ఆ ఫీజుల నోటి అది ఇవ్వాలి కదా. ఎందుకు దాంట్లో జాప్యం చేస్తున్నారు? ఎందుకు పిల్లలు చదువుకునేదానికి కూడా మీకెందుకు వారి మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. దీంట్లో జగనన్న విద్యా కానుక కింద ఏమేమి ఉన్నాయంటే బ్యాగు, బుక్స్, షూస్, బెల్ట్, 3 జతల మన యూనిఫాము. దీంట్లో డిక్షనరీ ఒకటి ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో చూడండి ఇవన్నీ ఉన్నాయా? ఈ డిక్షనరీ లేవు, అన్ని ఎగరగొట్టి అరాకొరాతో ఉండేటి కూడా అంతర్జాతీయ సమస్యలు, ఇరాన్ యుద్ధము, అమెరికా యుద్ధము అని చెప్పుకుంటా అన్నిటికీ ఒకే మంత్రాన్ని పెట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళు వచ్చినారు. పాపం తమ్ముడు చూసా, అజయ్ చాలాసేపు అయితే ఎతికాడు ఆ వెబ్సైట్లంతా కూడా, ఆ డిఎస్సి గురించి చూసా. ఏం మనతో మాట్లాడుతున్నా కూడా ఏం మాట్లాడుతుండేది విచారించకుండా, వినకుండా ఒక పక్క దాంట్లో పాపం నెట్ లో చూసేదానికి పోయాడు, కానీ ఫెయిల్యూర్ అయిపోయాడు. దొరకదు తమ్ముడు, ఉంటే కదా దొరకడానికి. పాపం నువ్వేమో చాలాసేపు ప్రయత్నం చేశావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు భలే అవతల వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి చదివినట్టు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు చూసా సురేష్ గారు, చూశాను. కాదండి, ఇప్పుడు ప్రయత్నం చేసి కౌంటర్ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాడు పాపం. ఏమంటే నేనేమంటున్నానంటే మాట్లాడేదానికి ముందు ఆ కౌంటర్ మనము ఏమైతే మాట్లాడుతున్నామో వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూర్చున్నారు, అడుగుతారా లేదా రైట్. ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఆయన చెప్పగలిగింది చెప్పాడు. ఇంకొకటి ఇప్పుడు అసలు దీని మీద అధికారికంగా విత్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాల్సింది ఆ విద్యాశాఖ లేదంటే కన్సర్న్డ్ గవర్నమెంట్ అథారిటీస్ చెప్తారు, ముఖ్యంగా నారా లోకేష్. వెయిట్ చేద్దాం, ఇప్పుడే కదా. రెండోది ఒక నిమిషం సార్, ఒక నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. ఇప్పుడు ఈ కిట్స్ లో ఒకటే జగన్ గారు విద్యా దీవెన ఈ కిట్లు ఇచ్చినప్పుడు
వెబ్సైట్ లో ఎన్ని ఇచ్చాము ఏం కథ పారదర్శకంగా చూపించారు అప్పటి కాలంలో. వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని ఇచ్చాము ఏదన్నది వెబ్సైట్ లో ఈ రోజు కూడా లేదు. అజయ్ గారు దాన్ని కూడా ఎత్తుక్కోవచ్చు. ఇప్పుడు మాది చూసినా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత మందికి ఇచ్చాము ఏన్నది పారదర్శకత లేదు. అందుకనే నేను ఇంతకు ముందు చెప్పా ఒక సామెత, దీనికి దానికి వర్తిస్తుందనే దాన్ని చెప్పా. ఏమే కాబట్టి ఇటువంటి సురేష్ గారు, ఇటువంటి ప్రభుత్వము ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అందరినీ దీని అన్ని విధాలుగా గొంతు కోసే పరిస్థితుల్లో ఉంది. తెలుసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు అయితేనేమి, ఇప్పుడు డిఎస్సి రాసిన అభ్యర్థులు అయితేనేమి, అందరూ కూడా నిదానంగా ఒక్కొక్కరికి వంట పడతా ఉంది. అందరూ కూడా తగిన సమయంలో తగిన బుద్ధి వీళ్ళకి చెప్తారనేది వాస్తవం. ఒక్క నిమిషం, కిట్లో ఉన్న ఐటమ్స్ కూడా చదువుకుంటూ వెళ్ళారు. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఆ కిట్లో యాజ్ ఇట్ ఈస్ గా కిట్ కంటిన్యూ అయిందా లేకపోతే ఏమైనా యాడ్ చేశారా, మీరు అన్నట్టు ఏమైనా తగ్గించారా? ఓకే ఓకే, నేనేం డినై చేయట్లేదు సార్, నేనేం డినై చేయట్లేదు. ఓకే, మేబీ మీరు అన్నట్టుగా డిక్షనరీ అనేది కనుక లేకపోతే, నేను మీరు ఇచ్చిన డిక్షనరీ అప్పుడు మాత్రం నాకు గుర్తుంది ఏంటంటే, డిక్షనరీలో మొదటి కొన్ని పేజీలు చివరి కొన్ని పేజీలు మీ పార్టీకి అంకితం చేసుకున్నారని విన్నా. ఏంటంటే మీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఉపోద్ఘాతము, అలాగే కొంతమంది మంత్రులు ఉపోద్ఘాతము. మరి డిక్షనరీ అంటే మీనింగ్ నాకు తెలిసిన డిక్షనరీ అంటే అది ఓన్లీ ఫర్ డిక్షనరీ పర్పస్ అది. ఓకే, అలాగే మీరు పెట్టుకున్న పేర్లు మనం ఉన్నదన్నట్టుగా మాట్లాడుకుంది, ఇక్కడ ఎవరు భుజానేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల విషయంలో, ఆఖరి పిల్లల విషయంలో, స్కూళ్ళ విషయంలో కానీ ఎక్కడ రాజకీయ పార్టీల పేర్లు కానీ లేకపోతే నాయకుల ఫోటోలు కానీ ఉండకూడదని చెప్పేసి మాట వరుస కానీ కనుక వాళ్ళు వదిలేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం. కానీ ప్రతి చోట కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లో కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వ కార్యకలాపాల్లో కావచ్చు, మెగా పేరెంట్ అండ్ స్టూడెంట్ మీటింగ్లో కావచ్చు, ఎక్కడ ఇంక్లూడింగ్ యాక్చువల్గా ఇట్స్ ప్రోటోకాల్ పెట్టుకోవచ్చు. కన్సర్న్డ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా నారా లోకేష్ గారి పేరు పెట్టుకోవచ్చు, వెనకాల ఆయన ఫోటో కూడా వేసుకోవచ్చు. అలాగే యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిజ్ నేమ్ అండ్ పిక్చర్ షుడ్ బి దేర్, నథింగ్ ఇన్ రాంగ్. బట్ నారా లోకేష్ గారి అభిమతం మేరకు ఇటువంటివి కూడా ఉండాల్సిన అవసరం లేదు. పేర్లు కూడా మార్చేశారు. డొక్కా సీతమ్మ ఇట్లాంటి అదే సర్వేపల్లి రాధాకృష్ణ ఇట్లాంటి పేరు. కాబట్టి అది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ సార్. ప్రజలు అవి కూడా గమనిస్తుంటారు. సరే, కిట్లో ఇది ఏమైనా మిస్ అవుతున్నాయి ఏంటనే దాన్ని ఒకసారి చెక్ చేద్దాము. టైం లేదు కాబట్టి కంక్లూడ్ చేస్తారు మన సైదా గారు. సైదా ప్లీజ్.